శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకొచ్చిన సందేశం ఏంటో చూద్దామా? తల్లి, నిజానికి ఈ రోజు నాకు చాలా కోపంగా ఉందమ్మా. నీ దుర్గమ్మ ఆగ్రహానికి గురి కావద్దు. ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? నీ వంటగదిలో జరుగుతున్నటువంటి అరాచకాన్ని ఇప్పుడే ఈ క్షణమే వెంటనే ఆపి నిలిపి, లేదంటే కన్నీళ్లు తప్పవు, నరకం తప్పవు. జాగ్రత్త. నేను మళ్ళీ మళ్ళీ కూడా చెప్పను. ఏ మాత్రం నీ కుటుంబం మీద, నీ ఇంటి మీద నీకు అభిమానమున్నా, కాపాడుకోవాలనుకున్నా, రక్షించుకోవాలనుకున్నా కూడా ఈ వీడియోని, ఈ సందేశాన్ని పూర్తిగా చూడు తల్లి. అప్పుడే నువ్వు వాళ్ళని కాపాడుకోగలుగుతావు. జాగ్రత్త. నేను ఈ విషయం మళ్ళీ మళ్ళీ కూడా చెప్పను అంటూ దుర్గమ్మ ఒక లోతైన పదనైన హెచ్చరికతో వచ్చారండి. అయితే అమ్మ మాటలు వినుకున్న అర్థం పరమార్థం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎంతో నమ్మకమైన గురువు గారండి. శ్రీ సాయి దుర్గా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ నరసింహరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 9063099505. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరిస్తే చాలు. పూజల ద్వారానే ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్య భర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటారు. అయితే ఇక దుర్గమ్మ సందేశం వినే ముందు ఒక్కసారి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అదే చెప్తాం హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక దుర్గాయ నమః అంటూ మనసులో అమ్మని తలుచుకుని వీడియో చూడటం మొదలు పెట్టండి. మీ కష్టాలను అమ్మ తీర్చేస్తుంది. అయితే ఇక దుర్గమ్మ సందేశం విషయానికి వస్తే, తల్లి, మీ వంటగదిలో ఏం జరుగుతోందో తెలుసా? ఈ రోజు చెప్తాను, జాగ్రత్తగా విను. వంటగదిలో ఉప్పును కేవలం రుచి కోసం వాడే పదార్థంగానే చూస్తున్నావు, అవునా? కానీ ఉప్పు అంటే సాక్షాత్తు నా సోదరి లక్ష్మీదేవి స్వరూపం. ఆ విషయం తెలియక వంటగదిలో ఉప్పు జాడి పక్కన నువ్వు చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవకపోగా దరిద్రం చుట్టూ ముడుతోంది. అప్పుల బాధలు అవుతున్నాయి, ఆర్థిక ఇబ్బందులు అవుతున్నాయి. వచ్చిన డబ్బు వచ్చినట్టు మంచి నీళ్ళల్లా ఖర్చు అయిపోతుంది. హాస్పిటల్ ఖర్చు అవుతోంది. ఎందుకు ఖర్చు అవుతోందో తెలియక అల్లాడిపోతున్నావు. మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. బంధాల్లో కూడా ఏ మాత్రం ఆప్యాయత లేదు. అర్థమవుతుందా? గమనిస్తున్నావా నీ ఇంటి వాతావరణాన్ని? ఇక్కడ నేను చెప్పినట్టు ఉప్పు జాడి పక్కన అస్సలు ఈ వస్తువులని నువ్వు ఉంచనే కూడదు బిడ్డ. ఇప్పుడే ఈ క్షణమే వాటిని తీసేసి నీ తప్పును నువ్వు సరిదిద్దుకో. లేదంటే దానివల్ల అనుభవించే కష్టాలు, బాధలు నువ్వు తట్టుకోలేవు. అవేంటో కూడా వివరంగా చెప్తాను విను. ఉప్పు జాడి పక్కన చెత్త బుట్ట పెట్టకు. విరిగిపోయిన సామాన్లు లేదా అపరిశుభ్రతగా పెట్టడం వల్ల అక్కడ ఏమవుతుంది అంటే నీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. ఉప్పు పక్కన చెత్తబుట్టనో లేదా మురికి వస్తువులను పెట్టడం వల్ల దరిద్ర దేవతను ఇంట్లోకి ఆహ్వానించినట్టే అవుతుంది. ఎంత కష్టపడి సంపాదించుకుంటావు, రెయ్యనక పగలనక కడుపు మార్చుకొని, ఆకలిని తట్టుకొని, ఆకలిని చంపుకొని సంపాదిస్తావు డబ్బు. ఆ డబ్బు చేతిలో నిలవకుండా నెలల్లా ఖర్చు అయిపోతుందని మళ్ళీ ఏడుస్తావు. ఇలా జరిగితే లక్ష్మీదేవి కటాక్షం పూర్తిగా పోతుంది బిడ్డ. అయితే ఇక్కడ నువ్వు ఉప్పుని ఎక్కడ నిల్వ ఉంచుతున్నావో ఒక్కసారి అది కూడా వినాలి తల్లి. ప్లాస్టిక్ డబ్బాల్లో పెడుతున్నావు. ప్లాస్టిక్ అనేది రాహువుకి సంకేతం. లక్ష్మీ స్వరూపమైన ఉప్పుని రాహు స్వరూపమైన ప్లాస్టిక్ డబ్బాలో పెట్టడం వల్ల ఇంట్లో సంపాదించిన ధనం నిలబడదు, దరిద్రం మొదలైపోతుంది. ఉప్పుని పింగాణి లేదా మట్టి లేదా గాజు జాడీలో ఉంచటం మంచిది. అయితే ఇక నీకు కోరి కోరి కష్టాలు ఎలా తెచ్చుకుంటున్నావో తెలుసా? ఉప్పు డబ్బా పక్కన ఈ వస్తువులను పెట్టడం, ఉప్పు డబ్బా పక్కన కత్తులు, కత్తెరలు, ఇనప వస్తువులను పెట్టడం. కూరగాయలు కోస్తున్నావు, ఆ కత్తి ఎక్కడ పడేస్తున్నావు? నువ్వు ఏదో కత్తిరించడానికి కత్తెరలు పెడుతున్నావు, దాన్ని ఎక్కడ వేస్తున్నావు? ఇనుము శనిదేవుడికి సంకేతం, ఉప్పు లక్ష్మీదేవికి సంకేతం. పదునైన ఆయుధాలు ఉప్పు పక్కన పెట్టడం వల్ల నిత్యం ఇంట్లో అశాంతి, గొడవలు, తెలియని ఒక భయము, ఆందోళన. ముఖ్యంగా ఇంట్లోని స్త్రీలు తరచూ అనారోగ్యం బారిన పడిపోతూ ఉంటారు. మరి నీ ఇంట్లో ఇలాంటివి ఏంటి జరగట్లేదా? ఒకసారి గమనించు బిడ్డ. ముందు వాటిని తీసిపడే. ఇలాంటి అరాచకాలను అరికట్టు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ భర్త బిడ్డల ఆరోగ్యాల్ని నువ్వే కాపాడు. ఉప్పు
పక్కన పుల్లటి వస్తువులని లేదా నూనె డబ్బాను పెట్టడం. చింతపండు, నూనెలను ఉప్పు డబ్బా పక్కన ఉంచడం వల్ల ఇంట్లో అనవసరమైన కోర్టు కేసులు, ఆస్పత్రి ఖర్చులు, వాహనాలు రిపేర్లు పెరిగిపోతాయి బిడ్డ. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, మనశ్శాంతి కరువైపోతుంది. ఇంకొక పని ఏం చేస్తావో తెలుసా? ఉప్పు డబ్బా పక్కన మందుల బిళ్ళలు, ఔషధాలు పెట్టడం. ముందుగా అనారోగ్యానికి సూచికలు. ఉప్పు పక్కన మందులు ఉంచితే ఆ ఇంట్లో రోగాలు ఎప్పటికీ తగ్గవు, పెరుగుతూ పోతుంటాయి. సంపాదించిన డబ్బుల సగానికి పైగా డాక్టర్లకే ఖర్చు అయిపోతుంది. లేదా సింకు లేదా ప్రవహించే నీటి పక్కన ఉప్పును పెట్టడం. నీరు ప్రవహిస్తున్న చోట ఉప్పు ఉంచితే లేదా తడి తగిలితే ఆ ఇంట్లోని సంపాదన అంతా నీళ్ళల్లా ఖర్చు అయిపోతుంది, ఉప్పులా కరిగిపోతుంది. జాగ్రత్త. అయితే తెలియక చేసేసాము కదా తల్లి, ఇప్పుడు ఎలా అంటే వీటన్నింటిని ఇప్పుడు మార్చుకోబిడ్డ. మార్చుకొని ఉప్పు జాడీలో ఒక 4-5 లవంగాలు లేదా ఒక పసుపు కొమ్ము ఉంచటం వల్ల లక్ష్మీ నారాయణుల అనుగ్రహం లభిస్తుంది, ధనాకర్షణ పెరుగుతుంది. ప్రతి మంగళ శుక్రవారాల్లో ఇల్లు తుడిచే నీటిలో చిటికుడు కళ్ళుప్పు వేసి ఇల్లు తుడుచు. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, చెడు దృష్టి, చెడు కన్ను, నకారాత్మక శక్తి ప్రతి ఒక్కటి కూడా పారిపోతాయి. అప్పుడు నీ ఇంట్లోకి మళ్ళీ తిరిగి లక్ష్మీదేవి గల్లు గల్లన గజ్జల శబ్దంతో నీ ఇంట్లో అడుగు పెడుతుంది. నీ దుర్గమ్మ కూడా నీ ఇంట్లో శాశ్వత నివాసం ఏర్పరచుకుంటుంది. ఈ ఒక్క తప్పుని దిద్దుకో బిడ్డ. ఇలాంటి అరాచకాన్ని మళ్ళీ ఎప్పుడు కూడా చెయ్యకు, కుటుంబాన్ని చిక్కుల్లో పడవేసుకుంటావు, జాగ్రత్త అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక దుర్గమ్మ అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతో. జై దుర్గా భవాని.